అందరికీ మన ప్రభువును మన రక్షకుడైనటువంటి క్రీస్తు నామములో శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క రాత్రికాల వేళ మన ప్రభువును మన రక్షకుడైనటువంటి క్రీస్తు వారు శిలువలో పలికినటువంటి మొదటి మాట గురించి ధ్యానించుకుందాం. అంతకంటే ముందుగా ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా కన్న తండ్రి, ఈ యొక్క రాత్రికాల వేళ తండ్రి, మా ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు శిలువలో పలికినటువంటి మొదటి మాట గురించి ధ్యానిస్తుండగా తండ్రి మీ యొక్క జ్ఞానముతో నన్ను నింపమని తండ్రి చెప్తున్నటువంటి మాటలు తండ్రి విని అర్థమవడానికి సహాయం గురించమని, విన్నటువంటి మాటలు తండ్రి ఆ మాటల ప్రకారం జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన నేడు సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రియమైనటువంటి దేవుని పిల్లలందరికీ మన ప్రభువును మన రక్షకుడైనటువంటి క్రీస్తు నామంలో శుభాభివందనలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు శిలువ మీద పలికినటువంటి మొదటి మాటగా ఏమని పలుకుతున్నాడో మనం ఆలోచిస్తే, తండ్రి, మన తండ్రి అయినటువంటి దేవునికి చెప్తున్నాడు. మన తండ్రికి తెలియజేస్తున్నాడు తన యొక్క రిక్వెస్ట్ని. ఏమని చెప్తున్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో. ఎవరు వీరు అంటే, తనను అవమానించి తనను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి తన యొక్క వస్త్రములు చీట్లు వేసుకొని తన నెత్తికి ముళ్ళ కిరీటాన్ని ధరింపజేసి అంత మాత్రమే కాకుండా ఆయన మీద ఉమ్మి వేసి అనేక రకాలుగా ఆయనను అవమానాల పాలు చేయడమే కాకుండా, అంత మాత్రమే కాకుండా ఇదిగో అనేకమైనటువంటి ఘోరముగా ఆయనను దెబ్బలు కొట్టడము, అనేక రకాలుగా హింస చేయడం జరిగింది. ఘోరమైన హింస ఎవరైతే చేశారో దానిలో పాలిభాగస్తులుగా ఉండి అనేక రకాలుగా ఆయనను ఇబ్బంది పెడుతూ వచ్చారో వారికి వారిని గూర్చి క్రీస్తు వారు ఏమని చెప్తున్నారు? తండ్రి, మన తండ్రి అయినటువంటి దేవునికి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏమని? వీరేమి చేస్తున్నారో అంటే, వీరు చేసేటువంటి ఈ క్రియలు, వీరు నా పట్ల జరిగించినటువంటి క్రియలు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరికి తెలియదు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. అంటే తనను అంతలా బాధ పెట్టినటువంటి, తనను అంతలా హింసించినటువంటి వారి విషయాలలో ఇదిగో క్షమించమని తండ్రి అయిన దేవునికి విన్నపం చేస్తున్నాడు. అంటే ఇదిగో క్రీస్తు వారు పలికినటువంటి మొట్టమొదటి మాటలు శిలువ మీద దాని యొక్క భావము ఏంటి అంటే, ఇదిగో క్షమాగుణము, ఫర్గివ్నెస్, క్షమించడము. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు వారిని అంగీకరించినటువంటి వారితో పాటుగా క్రీస్తు వారిని ఇదిగో నమ్మకపోయినా, విశ్వసింపకపోయినా, క్రైస్తవులుగా మారకున్నా కూడా ఇదిగో ఆయనను గౌరవించడము, ఆయన ప్రేమిస్తూ ఉంటారు కూడా. మరి ఆయనలో నచ్చేటువంటి లక్షణము ఏమని చెప్తుంటారో మనం వింటూ ఉంటాం. చాలామంది గౌరవ ప్రధానమంత్రులు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రులు కానివ్వండి, ఇంకా అనేక రకాలుగా ఉన్నటువంటి సమాజంలో గొప్పవారుగా లేదా గొప్ప వ్యక్తులుగా పరిగణింపబడుతున్న వారు కూడా ఇదిగో ఏమి మాకు నచ్చుతాయంటే, ఇదిగో క్రీస్తు వారు చెప్పినటువంటి ఇదిగో క్షమాగుణం అనేది మాకు చాలా ఇష్టం అని చెప్తారు. ఇదిగో నిజంగా క్షమించడం అనేది ఇది చాలా గొప్ప లక్షణం. మరి క్రీస్తు వారు క్రైస్తవులుగా మనకు చూపినటువంటి మాదిరి, క్రీస్తు వారు మనకు మాదిరి చూపించి వెళ్ళాడు. ఇదిగో నేను ఈ విధంగా క్షమించాను, మీరు కూడా క్షమాగుణాన్ని అలవాటు చేసుకోవాలి. ఇదిగో మీరు నా నామాన్ని ధరించుకున్నారు కదా, క్రైస్తవులని పేరు పెట్టుకున్నారు కదా, క్రైస్తవులని పేరు పెట్టుకున్నటువంటి మీరు ఇదిగో నేను ఏ విధంగా బ్రతికాను, నేను ఎటువంటి ఇదిగో మాటలను అనుసరించానో, ఎటువంటి విధానాలను అనుసరించానో మీరు కూడా వాటిని అనుసరించాలి, మీరు కూడా క్షమించాలి. మరి క్రీస్తు వారు చూడండి,
అంత ఇబ్బందులు పెట్టినా క్షమించమని చెప్పాడు అంటే మనం క్షమించే వారముగా ఉంటున్నామా లేదా? మనం క్షమించే గుణం మనలో ఉందా? మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని, మనల్ని తిట్టినటువంటి వారిని, మనల్ని అనేక రకాలుగా దూషణ పాలన చేసినటువంటి వారిని, మనల్ని నిందించినటువంటి వారిని మనం క్షమించగలిగేటువంటి మనసు మనకుందా? ఒకవేళ లేకపోతే ఇదిగో క్రీస్తు వారు, మన ప్రభులు వారు చెప్పినటువంటి మాట ప్రకారముగా ఇదిగో మన క్షమాగుణాన్ని మన జీవితాలకు అభ్యాసము చేయాలి. ఎందుకంటే ఇదిగో నువ్వు చిన్నగా క్షమించడం అలవాటు చేసుకున్నావంటే ఇదిగో క్షమాగుణం అనేది నీకు అలవాటైపోతుంది. అసలు క్షమాపణ గుణమే నువ్వు అలవాటు చేసుకోకపోతే నువ్వు క్రైస్తవుడవే కాదు. ఎందుకంటే మన ప్రభువుకు ఉన్నటువంటి లక్షణమే క్షమాగుణం అయితే ఆ క్షమాగుణం నీలో గనక లేకపోతే నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావు? నేను క్రైస్తవుడు ఎలా అవుతాను? అంటే ప్రభుల వారు క్షమించారు కనుక ఇదిగో మనము కూడా క్షమాగుణాన్నే నడుచుకొని ముందుకు వెళ్ళాలి. చూడండి, కొన్ని వచనాలు క్రీస్తు వారి మాటలు ఏం పలికారో మనం కనుక చూసినట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు. మార్కు సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వారిని క్షమించుడి. ఏం చేయమంటున్నాడు ప్రభుల వారు? మీకు ఒకరితో ఏమైనా విరోధం ఉంటే, ఏమైనా గొడవ ఉంటే, ఏమైనా ఇద్దరికి పొసగకపోతే, లేదా ఇద్దరి మధ్య ఏదైనా సమస్య ఉంటే ఏం చేయాలి? మీరు నిలబడి ప్రార్థన చేయునప్పుడల్లా, మీరు ప్రార్థన చేస్తారు కదా, అనేక రకాలైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటారు కదా. ఉపవాస ప్రార్థనలు కావచ్చు, వ్యక్తిగత ప్రార్థనలు కావచ్చు, కుటుంబ ప్రార్థనలు కావచ్చు. ఏ ప్రార్థన చేయనప్పుడల్లా కూడా మీరేం చేయాలి? వాని క్షమించుడి. యేసుక్రీస్తు వారి బోధ ఏమని చెప్తున్నాడా? మీరు క్షమించాలి. ఎందుకు క్షమించాలి? ఇప్పుడు నీవు నీ పట్ల విరోధిగా ఉన్నటువంటి వ్యక్తి పాపాలు క్షమిస్తే నీకు వచ్చేటువంటి లాభం ఏంటి? మనం కూడా అనుకోవచ్చు కదా, క్షమిస్తామే మంచిదే. మరి క్షమించిన మాకు క్షమించే గుణము మేము కలిగి ఉండడం వలన మాకు వచ్చేటువంటి లాభం ఏంటి? మాకే ప్రయోజనం కలుగుతుంది? ప్రభులు వారు అదే చెప్తున్నారు. అప్పుడు మీరు క్షమించినప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. ఏంటండి, ఎంత మంచి మాట చెప్పాడు చూడండి ప్రభుల వారు. మీరు క్షమించారనుకోండి మీ శత్రువులను, మీరు క్షమించారనుకోండి మీ పట్ల విరోధముగా ఉన్నవారిని, దేవుడు కూడా ఏం చేస్తాడు? మీ తండ్రి మీ పాపములను క్షమించును. అంటే భూమి మీద మనుషులుగా బ్రతుకుతున్నటువంటి వారు ఇదిగో అనేక రకాలైనటువంటి పాపాలు ప్రతిదినము ఒక అబద్ధం ఆడడం ద్వారాను, లేదా ఏదో ఒక విషయంలో తప్పిపోతూ ఉంటాం, ఏదో ఒక విషయంలో పాపం చేస్తూ ఉంటాం. అంటే మానవ స్వభావ రీతిగా ఏదో ఒక విషయంలో ఒక అబద్ధం రూపంలోనో, ఒక చిన్న తప్పు కానీ, ఇది చిన్నది కానివ్వండి పెద్దది కానీ పాపమే కదా. ఏదైనా పాపము చేస్తున్నప్పుడు ఇదిగో ఈ పాపాలు చేస్తున్నప్పుడు ఇదిగో నువ్వు చేస్తున్నటువంటి ఈ పాపాలు క్షమించబడాలి అంటే, నువ్వు చేస్తున్నటువంటి ఈ పాపాలు దేవుడు కదా క్షమించాల్సిందే. అంటే నువ్వు పాపాలు చేస్తున్నావు, నీ పాపాలు క్షమించబడాలి అంటే నువ్వేం చేయాలి? నీ పట్ల ఇతరులు చేసినటువంటి ఆ ఇబ్బందులు, నీ పట్ల ఇతరులు చేసినటువంటి పాపాలు నువ్వు గనక క్షమిస్తే నువ్వు చేసిన పాపాలు దేవుడు క్షమిస్తాడు. క్షమ అంటే చూడండి, దీని లింక్ సిస్టమ్. అంటే నువ్వు క్షమిస్తే దేవుని దగ్గర నుంచి క్షమాపణ, నువ్వు క్షమించలేదనుకోండి దేవుని దగ్గర నుంచి క్షమాపణ రాదు. దేవుడు ప్రభుల వారు చెప్పినటువంటి ఒక గొప్ప సంగతి, నా పాపాలు క్షమించబడాలి అంటే దేవుడు క్షమించాలి అంటే మన తప్పులు, మన పాపాలు ఇదిగో నీవు
ఏం చేయాలి? నువ్వు క్షమించేవాడుగా ఉండాలి. నీ పట్ల పాపములు చేసినటువంటి వారిని, నిన్ను ఇబ్బందులు పెట్టిన వారిని నువ్వు క్షమించగలిగితే నీ పాపాలు కూడా క్షమించబడతాయి. చూద్దాం కొన్ని వచనాలు. మత్తయి సువార్త 18వ అధ్యాయము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21-22 వచనాలు. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, అపోస్తులుడైనటువంటి పేతురు గారు, ఆయన శిష్యుడు, ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతని క్షమింపవలను? 7 మారుల మట్టుగా అని అడిగెను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుతున్నాను. ఒక అనుమానం వచ్చింది పేతురు గారికి, ఒక మంచి సందేహం. నిజంగా వాక్యం చెప్తున్నప్పుడు మరి చాలామంది తలలోపుతుంటారు, మరి ఎంతవరకు అర్థమైందన్న విషయము, మళ్ళీ ఏమైనా సందేహాలు ఉన్నవా అని అడిగే పాస్టర్లు తక్కువ, అడిగేవారు ఉన్నారు కానీ తక్కువ. పోనీ విన్నటువంటి విశ్వాసులలో ఇదిగో చెప్పినటువంటి ఈ సందేశములో మాకు అర్థం కాని సంగతి ఉంది అని ఎవరైనా అడుగుతారా? అలా అడిగేవారు విశ్వాసులు ఉన్నారు. చెప్పండి. బాగలేదని ప్రార్థన చేయమంటారు, రోగాలు వచ్చినాయని ప్రార్థన చేయమంటారు. మంచిది, ప్రార్థన చేయించుకోండి. మరి వాక్యములో ఏమైనా సందేహం ఉంది, ఈ సంగతి నాకు అర్థం కాలేదు, ఈ వాక్యం యొక్క భావం నాకు కావాలి, మీరు చెప్పిన సందేశంలో ఫలాని సంగతి గురించి నేను తెలుసుకోవాలి అని ఇదిగో సేవకులను అడిగేటువంటి విశ్వాసులు ఉన్నారా? ఎక్కడైనా కనపడుతున్నారా? చాలా తక్కువ మంది ఉంటారండి. మరి పేతురు గారికి కూడా అటువంటి సందేహం వచ్చింది. ప్రభువా, నీవు ప్రారంభం నుంచి మేము మీతో తిరుగుతూ ఉన్నాం కదా, మీ బోధలన్నీ వింటున్నాం కదా, మరి వింటున్నటువంటి మీ బోధనలో ఎక్కడ చూసినా మీ శత్రువుల గురించి ప్రార్థన చేయండి, అప్పుడే మీరు పరలోకమందున్నటువంటి తండ్రికి కుమారులై ఉంటారు, మీరు క్షమించకపోతే మీరు కూడా క్షమాపణ నొందరు దేవుని దగ్గర నుంచి అని బోధిస్తూ ఉన్నారు కదా, మరి ఎన్నిసార్లు క్షమించాలి? ఎన్నిసార్లు క్షమించాలయ్యా? మరి చాలాసార్లు చేస్తూ ఉంటారు కదా మన పట్ల విరోధంగా, మరి ఎన్నిసార్లు క్షమించాలి అని అడుగుతున్నాడు. అప్పుడు మన ప్రభువారు చెప్తున్నారు, అందుకు యేసు అతనితో ఇట్లనున్న పేతురు గారితో ఇట్లా అంటున్నాడు, 7 మారుల మట్టుకు కాదు. పేతురు గారు అంటున్నారు, ఎన్ని మార్లు క్షమించాలయ్యా? ఒక 7 సార్లు క్షమిస్తే సరిపోతుంది కదా, 7 మార్లు క్షమిస్తే సరిపోతుంది కదా. అందుకు ప్రభువుల వారు అంటున్నారు, 7 మార్ల మట్టుకు కాదు, 7 సార్లు క్షమిస్తే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకు, 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుతున్నాను నేను. ఎందుకంటే మానవుల యొక్క ఆయుష్కాలము, మోషే గారి ప్రార్థనలు ఏమంటారు? మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు. అంటే మానవుని యొక్క సగటు ఆయుష్కాలము ఎంత? 70 లేదా 70 సంవత్సరాలు. ఒకవేళ అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. మరి 70 సంవత్సరాలు ఏం చేయాలంట? క్షమిస్తూనే ఉండాలి. 70 ఏళ్ల మారుల మట్టుకు. అంటే మానవుని యొక్క సగటు ఆయుష్కాలం 70 సంవత్సరాలు వేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి మాటల్లోని పరమార్థము ఏంటి అంటే, ఇది మానవుని యొక్క ఆయుష్కాలం సగటున 70 సంవత్సరాలకు ఉంటే, ఆ 70 సంవత్సరాల జీవితకాలం అంతా ఏం చేస్తూ ఉండాలి అంట? క్షమిస్తూనే ఉండాలి. నిజంగా చూడండి, అంత ఓపికగా క్షమించగలిగేటువంటి మనస్సు మనకు ఉందా? అలవాటు చేసుకోవాలి. నిజంగా అలవాటు చేసుకున్నప్పుడే ఇదిగో మన పాపాలు క్షమించబడ్డం మాత్రమే కాకుండా ఇదిగో దేవుని దగ్గర, దేవునితో సంబంధం మనకు రోజు రోజుకు పెరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటూ ఉంటామనుకోండి, అప్పుడే ఆయనతో సంబంధం పెరుగుతుంది. అంతే కదా. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ప్రభుల వారు అంటారు కదా యోహాను సువార్తలో, నన్ను ప్రేమించడం అంటే ఏదో మాటలతో చెప్పడం కాదు, నా ఆజ్ఞలను గైకొనుటయే నన్ను ప్రేమించుట. అంటే ప్రేమ అంటే ఏదో యేసు ప్రభు అంటే నాకు ఇష్టము అని నోటి మాటతో చెప్తే సరిపోదు, నోటి మాటలతో ఎక్కువసారి చెప్తే సరిపోదు. మరి ఏం చేయాలి? ఇదిగో యేసుక్రీస్తు వారు చెప్పారు కదా ఆజ్ఞ క్షమించమని, ఇదిగో అది పాటిస్తే నువ్వు ప్రేమిస్తున్నట్టు. మరి ఆజ్ఞను ప్రేమించేవారుగా మనం ఉన్నామా?
ఆజ్ఞను ప్రేమిస్తే, ఆజ్ఞను పాటిస్తే, ఆజ్ఞను అనుసరిస్తే, ఆజ్ఞ ప్రకారముగా నడుచుకుంటే ఇదిగో దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. దేవునితో మన సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఎప్పుడు? ఇదిగో ఆయన ఆజ్ఞ ప్రకారము, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. కాబట్టి క్షమించడం అనేది యేసు ప్రభుల వారు మనకిచ్చినటువంటి ఆజ్ఞ. దాన్ని అనుసరించి నడుచుకుంటే ఇదిగో దేవునితో మన బాంధవ్యం పెరిగిపోతుంది. దేవునితో పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మన జీవితాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. యేసు ప్రభుల వారు చూడండి, క్షమించాడు కనుకనే కదా ఈనాడు ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు వారి అంటే ఎంతమంది ఉన్నారండి ఆయన అనుసరించేటువంటి వారు. కోట్లల్లో ఉన్నారు, కోట్లల్లో యేసు ప్రభుల వారిని అనుసరించేటువంటి వారు. మరి ఎలా తయారయ్యారు అంతమంది అంటే ఇదిగో ఆయన జీవించిన జీవన విధానం, ఆయన ఓన్లీ జీవించడం కూడా ఎలా జీవించాడు? ఇదిగో దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి, అందరిని క్షమిస్తూ, అందరిని ప్రేమిస్తూ, అందరికీ మేలులు చేస్తూ, అందరి కొరకు బలియాగమైనటువంటి ఆయన బ్రతుకు. అందువలనే ప్రపంచమంతా ఆయన వైపు చూస్తుంది. ప్రపంచమంతా ఆయనను అనుసరిస్తే నడుస్తుంది అంటే కారణం ఏంటి? ఇదిగో ఆయన జీవించిన జీవన విధానం. తనను అంతగా హింస పెట్టిన వారిని క్షమించమని చెప్పాడే, మనము కూడా అలానే జీవించాలి. చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21, 22, 23 వచనాలు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. యేసుక్రీస్తుల వారి గురించి మాట్లాడుతున్నారండి పేతురు గారు. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాస్తున్నటువంటి ఈ పత్రికలో ఏం మాట్లాడుతున్నారు? ఇదిగో యేసుక్రీస్తు వారు కూడా మీ కొరకు బాధపడ్డాడు, మీ కొరకు హింసనందాడు. అలా బాధపడినటువంటి ఆయన ఎందుకు బాధపడ్డాడు అంటున్నాడు? ఇదిగో మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మాదిరి, మీకు ఒక మోడల్గా, ఇదిగో మీరు ఆయనను అనుసరించి ఆయన మాదిరి బ్రతకాలని ఇదిగో తాను జీవించి వెళ్ళాడండి. మరి ఆయన ఎందుకు క్షమించాడు? ఇదిగో మీరు కూడా ఆయన మాదిరి క్షమించాలి. ఆయన ఎందుకు ప్రేమించాడు? మీరు కూడా ఆయన మాదిరి ప్రేమించాలి. మాదిరి అంటే ఇదిగో ఆయనను అనుసరించి నడుచుకునుట. లోకంలో చాలామంది ఒక క్రికెటర్ల మాదిరి ఉండాలనుకుంటారు. వాళ్ళు వేసిన డ్రెస్సులు వేస్తారు, వాళ్ళు చేసుకున్నటువంటి కటింగ్లు, హెయిర్ స్టైల్స్ ఫాలో అవుతుంటారు. మరి కొంతమంది స్వాతంత్ర సమరయోధులను అనుసరించి నడుచుకుంటూ ఉంటారు కదా. మన స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వారు ఏ సిద్ధాంతాలను అనుసరించి నడుచుకున్నారో ఇదిగో వారిని అనుసరించి నడుచుకుంటూ ఉంటారు. ఫాలోవర్స్ అనుసరించడం, వారి మాదిరి, వారు చెప్పిన సిద్ధాంతాల మాదిరి బ్రతకాలని అనుకోవడం, ప్రయత్నించడం. మరి మనం ఎవరమే? క్రైస్తవులము. అంటే మహాగణుడైనటువంటి క్రీస్తేశ్వరి గొప్ప నామమైన క్రీస్తు అనేటువంటి నామాన్ని మన శరీరాలలో, మన జీవితాల్లో ధరించుకున్నటువంటి వారం. క్రైస్తవుడు అనేటువంటి పేరును పెట్టుకున్నటువంటి వారము, పొందుకున్నటువంటి వారమైనటువంటి మనము ఆయన మాదిరి బ్రతుకుతున్నామా? ఆయన లక్షణాలు మనలో కనిపిస్తున్నాయా? మరి ఆయన లక్షణాలు మనలో కనిపించకపోతే మనం ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతున్న వారము కామని మనం ఎరగాలి. దేవుడు మన పట్ల సంతోషించడం అనేటువంటి వాస్తవాన్ని తెలుసుకోవాలి. ఆయన పాపము చేయలేదు. 22వ వచనం, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఏం చేశాడు ప్రభుల వారు? ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. వాళ్ళు తిట్టారు, బదులు తిట్టాడా? రివర్స్ అన్నాడా మళ్ళీ? మరి క్రైస్తవులుగా మనలో ఎంతమంది రివర్స్ మాట్లాడకుండా ఉంటున్నాం చెప్పండి? ఎవరైనా మనల్ని ఒక మాట అంటే, మన తోటి సహోదరులు అంటే మనం రివర్స్ అనేదాకా ఊరుకుంటారు చెప్పండి?
వారు ఒకటంటే వీరు 10 అనేదాకా ఊరుకోరు. వారు ఒకటి తిడితే వీరు 10 తిట్లు తిట్టేదాకా ఊరుకోరు. ఇదే క్రైస్తవం, ఇదే క్రీస్తు మనకు నేర్పించినటువంటి బోధ ఏంటి? మీరు బదులు దూషింపకూడదు, మీరు రిటర్న్ అనకండి. అసలు ఏ పాపము లేదు ఆయనలో. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపింపగలడు అని సమాజానికి ఒక సవాలుగా జీవించి బ్రతికినటువంటి ఆయన యేసుక్రీస్తుల వారు. అసలు పాపమే లేదు ఆయన బ్రతుకులో. ఆయన పాపం, అసలు ఆయన జీవితంలో పాపము లేదు. ఆయన నోట ఏ కపటము అయిన మాట రాలేదు. అంటే అంత నిష్కల్మషుడుగా పవిత్రుడుగా బ్రతికినటువంటి ఆయనే అనేక మంది దూషణలు చేస్తున్నా, అనేక మంది తిడుతున్నా, అనేక మంది శ్రమలు పెడుతున్నా, అనేక మంది హింసిస్తున్నా వారిని బదులు దూషింపలేదండి. ఒక మాట కూడా అనలేదు, ఒక మాట కూడా తిట్టలేదు వారిని. అంటే బదులు మనం మాట్లాడకూడదు. క్రైస్తవులుగా నేర్చుకోవాల్సింది ఏంటి? బదులు మనం తిట్టకూడదు, బదులు హింస పెట్టకూడదు, బదులు పగబట్టి వారికి కీడు చేయాలని ఆలోచించకూడదు. ఏం చేయాలి? ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఏం చేశాడు ఆయన? న్యాయముగా తీర్పు తీరుస్తాడండి. లోకంలో న్యాయము జరగవచ్చు, జరగకపోవచ్చు. లోకంలో న్యాయము జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ దేవుడు ఎటువంటి వాడు? ఇదిగో ఆయన పేరే న్యాయాధిపతి, న్యాయమునకు అధిపతి. ఆయన న్యాయము తప్పనటువంటి వాడు, ఆయన అబద్ధం ఆడనటువంటి వాడు. ఇదిగో అటువంటి దేవునికి నువ్వేం చేయాలి? నువ్వు దేవునికి అప్పగించుకో, వీరిని క్షమించేసేయి. నువ్వేం చేయాలి? నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకో, నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకో. నీ పట్ల ఏది న్యాయమో ఏది అన్యాయమో దేవుడే నిర్ణయిస్తాడు కదా, దేవుడు తీర్పునిస్తాడు కదా. జడ్జి ఉన్నాడు కదా పైన, అందరికంటే పెద్ద జడ్జి ఆయన, ఈ లోకానికే జడ్జి కదా, ఈ ప్రపంచంలో నిర్మించినటువంటి ఆయన కదా. ఆయనకు అప్పగించుకో. ఆయనకు అప్పగించుకోకుండా నువ్వు బదులు దూషించుకుంటా, బదులు తిట్టుకుంటా ఉంటే నీ జీవితం ఏమైపోద్ది? భంగమైపోతుంది. నీ జీవితం అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతుంది కదా. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి మొదటి మాట యొక్క అర్థము క్షమాగుణాన్ని కలిగి ఉండడము. చివరిగా ఈ వచనాన్ని చూసుకొని ముగించేసుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. అపోస్తులైనటువంటి పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. చూడండి, యేసుక్రీస్తు వారు క్షమించమని చెప్పారు. ఆయన అనుసరించినటువంటి అపోస్తులుడైనటువంటి పేతురు గారు క్షమించమని చెప్పాడు. మళ్ళీ అపోస్తుడైనటువంటి పౌలు గారు కూడా సంఘానికి రాస్తూ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో సార్వత్రిక దేవుని సంఘానికి ఇదిగో లేఖను రాస్తూ చెప్తున్నాడు. ఏమని? ఎవరైనా మీకు హాని చేశాడని మీరు అనుకుంటే మీరేం చేయాలి? సహించండి. సహించి ఏం చేయాలి? ఒకరినొకడు క్షమించుడు. ఒకరినొకడు సంఘంలో క్షమించుకోవాలి. నాడు క్రైస్తవుల మధ్యలో సమాజంలో ఉన్నవారిని క్షమించడము జరగడం లేదు. మరి సంఘంలో ఉన్నవారిని క్షమించగలుగుతున్నారా? చూడండి, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము సంఘములో ఏమైనా వివాదాలు రాకుండా ఉండాలి. ఎవరైనా నీకేమైనా కీడు చేశారని అనుకుంటే నువ్వేం చేయాలి? సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై ఒకరినొకడు క్షమించుకోవాలి. ఎందుకంటే సమాజానికి మాదిరిగా ఉండవలసిన వారెవరు? క్రైస్తవులు కనుక ముందుగా మీరు ఒకరినొకడు క్షమించుకోవాలి. సంఘం క్షేమాభివృద్ధిగా ఉండడానికి మీరు ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు సహించుకోవాలి. అలా చేస్తూ ఏం చేయాలి? ప్రభువు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడు. ప్రభువుల వారు మీరు చేసిన ఘోరమైన తప్పులను, మీరు చేస్తున్నటువంటి ఘోరమైన పాపాలను క్షమించి వేశాడు కదా. వాటిని తన శిలువ రక్తము ద్వారా కడిగి వేశాడు కదా. అలా కడుగుతున్నాడు కదా. మీ పాపములను శుద్ధి చేస్తున్నాడు కదా తీసివేసి. దేవుడు కూడా మీ పాపాలను క్షమించాలంటే మీరు కూడా ఏం చేయాలి?
మీ సహోదరులు మీ పట్ల చేసినటువంటి పాపాలు, మీ పట్ల మనుషులు చేసినటువంటి పాపాలు మీరు క్షమిస్తేనే కానీ మీకు క్షమాపణ దొరకదు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి క్రీస్తు యేసుల వారు సిలువలో పలికినటువంటి ఆ యొక్క మాటలు ఏవైతే ఉన్నావో వాటిలో మొదటి మాట నేర్పించే సంగతి క్షమాగుణాన్ని మనమందరం అలవర్చుకోవాలి. వ్యక్తిగతంగా మనం క్షమించే అలవాటు నేర్చుకోవాలి. సమాజంలో ఉన్న వారిని క్షమించే అలవాటు నేర్చుకోవాలి. సంఘములో ఉన్న వారిని క్షమించే అలవాటు చేసుకోవాలి. ఇలా అలవాటు చేసుకుంటూ ఉంటే దేవుడు కూడా మన పాపాలను క్షమిస్తాడు. మన జీవితాల్లో దేవుని దగ్గర ఉన్నతంగా ఉంటాయి. ఏదైనా ఉంటే అది ప్రార్థన ద్వారా మనం క్షమిస్తే మిగతా సంగతి దేవుడే చూసుకుంటాడు. దేవునికి విడిచిపెడతాం. కాబట్టి మనమైతే బదులు దూషింపకూడదు, బదులు పగబెట్టుకోకూడదు, బదులు హింసింపకూడదు. కాబట్టి మనమంతా క్షమాగుణాన్ని నిలవర్చుకొని ఇదిగో క్రైస్తవులముగా సమాజంలో ఉన్నతంగా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతూ ముందుకు కొనసాగాలని కోరుకుంటూ ఈ యొక్క మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మాకు నా తండ్రి, ఈ యొక్క రాత్రికాల వేళ తండ్రి, మా ప్రభువును మా రక్షకుడైనటువంటి క్రీస్తు యేసుల వారు తండ్రి సిలువలో పలికినటువంటి మొదటి మాట తండ్రి క్షమాగుణాన్ని అలవర్చుకోవాలని ఆయన చెప్పినటువంటి ఆ మాట ప్రకారం మేము కూడా మా జీవితాల్లో అందరినీ క్షమిస్తూ ఉండేటువంటి భాగ్యాన్ని, అందరినీ క్షమించే భాగ్యాన్ని తండ్రి మాకు అనుగ్రహించండి. అటువంటి జీవితం మేము అభ్యాసం చేసుకుంటూ తండ్రి పరిపూర్ణముగా తండ్రి అందరినీ క్షమించేటువంటి మనసు వచ్చేంత వరకు మేము మా జీవితాల క్షమాగుణాన్ని అభ్యాసము చేయుటకు సహాయం అనుగ్రహించమని, అలాగే మీకు వాక్య ప్రకారం మీ యొక్క ఆజ్ఞల ప్రకారం బ్రతికే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, తను ఎల్లవేళలా మీకు వాక్యానుసరంగా బ్రతుకుతూ మీ యొక్క పనిలోని పరిచయలోని ముందు కొనసాగే భాగ్యాన్ని అనుగ్రహించమని, విన్నటువంటి మాటలు విని విడిచిపెట్టకుండా తండ్రి మీకు వాక్యానుసారంగా ఎల్లవేళలా బ్రతుకుటకు మాకు సహాయం అనుగ్రహించి ముందుకు నడిపించమని మా ప్రభును మా రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు వారి నామములో ఈ ప్రార్థన మళ్ళీ సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి మన ప్రభువును మా రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మీరున్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. ఇంకంత మాత్రమే కాకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా అనేకులకు షేర్ చేసి ఇటువంటి మాటలు వినటకు మీరు కూడా మీ వంతుగా ఇటువంటి పనులు చేసి ముందుకు కొనసాగాలని కోరుకుంటూ మన ప్రభువును మన రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు వారి యొక్క ఈ స్వార్థ పనిలో మీ యొక్క సహోదరుడు కేచిందా. అందరికీ మరొకసారి మన ప్రభువును మన రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను.